ఇప్పుడైతే మనం లే నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము. మొత్తం లగేజ్ అయితే కిందికి పంపించినాము. ఇప్పుడు వచ్చి తీసుకుపోయాడు. చలో ఇంకా స్టార్ట్ అవుతున్నాం. రూమ్ అయితే సెట్ ఉంది ప్రశాంతంగా. వాష్రూమ్ కూడా క్లీన్ ఉంది. ఇప్పుడే గేరా పైన మొత్తం. టైం వచ్చేసి అయితే 10:57. ప్రశాంతంగా దొరికింది రూమ్ అయితే. అసలు వర్త్. పర్ పర్సన్ వచ్చేసి 1000 రూపీస్ విత్ ఫుడ్. అన్లిమిటెడ్ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేసారు. శ్రీనాథ్కి తెలిసిన అన్న అయితే ఈ రూమ్ అనేది వాళ్ళ ఫ్రెండ్ అదంట ప్రొవైడ్ చేసి మాకైతే. ఒకసారి అయితే రూమ్ అయితే చూపిస్తా చూడండి. రూమ్ అయితే క్రేజీ ఉంది అసలు. ఇన్నే కాఫీ అవన్నీ నిన్న కెటిల్ ఉండే, ఇన్నే కాఫీ వేసుకున్నాం. ఇంకా ఇప్పుడు లగేజ్ అయితే మొత్తం ప్యాక్ చేసినాం. ఇంకా లగేజ్ మొత్తం కిందికి పంపించినాము. కిందికి పోయినాక కలుసుకుందాం డైరెక్ట్. రూమ్ అయితే క్రేజీ ఉంది గైస్ అసలు. ఈయనే ఫుడ్ అయితే ప్రొవైడ్ చేసారు మాకైతే. ఏం తింటుంది, ఫ్రూట్స్ గీట్స్ అన్నీ ఉన్నాయి మంచిగా. థ్యాంక్ యూ బాయ్. టైమ్ ట్రావెల్ లదాఖ్ వెల్కిన్ హై హోటల్ అంట. క్రేజీ ఉంది హోటల్. సో గైస్ వీళ్ళు అయితే బాయ్ గైస్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వినయ్ మోటో వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈరోజు అయితే మనం లదాఖ్ ఎక్స్ప్లోరింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాము. 3 బైక్స్ 4 మెంబర్స్ అయితే కలిసి మళ్ళీ లదాఖ్ రైడ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు లగేజ్ అయితే మొత్తం ప్యాక్ చేసుకొని కిందికి అయితే తెచ్చేసుకున్నాం. బైక్స్ కూడా మౌంట్ చేసుకున్నాము. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. ఇంకా మన వాళ్ళు అయితే వీడియోస్ చూడండి ఎట్లా తీసుకుంటారు. పొద్దున్నే 6 గంటలకు రైడ్ స్టార్ట్ చేద్దామని ఇట్లా చేస్తారు వీళ్ళు. చలో గైస్, ఇంకా లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాం. వీడియో షూట్లు అయితే అయిపోయినాయి. వెళ్తున్నాం ఇంకా. ఓకే గైస్, చలో ఇంకా స్టార్ట్ అవుతున్నాం. హోటల్ నుంచి అయితే శ్రీనాథ్, సత్య అయితే వెళ్ళిపోయారు. ఎందుకంటే సత్య బండి అయితే పంక్చర్ అయిపోయింది కదా, దానివల్ల అయితే పోయి అయితే పంక్చర్ అయితే వేయించుకుంటారంట. స్టే ఇప్పించిన అన్న వాళ్ళు అయితే ఈ అన్న అయితే ఢిల్లీ నుంచి. ఈ లెఫ్ట్లో కనిపించేది అయితే లే ఎయిర్పోర్టు. నిన్న అయితే హాస్పిటల్కి వెళ్ళినుండే డ్రెస్సింగ్ చేయించుకుందామని. వాళ్ళు అయితే ఈరోజు మార్నింగ్ రమ్మన్నారు. మార్నింగ్ వెళ్తే ఫుల్ క్రౌడ్ ఉంది. పోయేదారిలో నన్ను హాస్పిటల్ ఉంటే చూసుకొని డ్రెస్సింగ్ అయితే వేయించుకోవాలి. చలో ఇంకా పెట్రోల్ అయితే కొట్టించుకొని అయితే స్టార్ట్ అవుదాము. ఎందుకంటే మళ్ళీ అక్కడ పోయినాక పెట్రోల్ బంక్స్ ఏడున్నాయో ఏడవో లేవో మళ్ళీ ఎందుకు రిస్క్ అని చెప్పి అయితే ఈయన లేలా పెట్రోల్ కొట్టించుకొని అయితే స్టార్ట్ అవుతున్నాము. చైన్ కూడా టైట్ చేయించుకోవాలి. పికప్ అస్సలు లేదు బండ్లో, మొత్తం ఓవర్లోడ్ అయిపోయింది. మా వెనుక ఇద్దరం కూర్చున్నాం కదా, దానివల్ల పికప్ లేదు అసలు. కొంచెం లే మార్కెట్ అయితే వెళ్ళి గ్లౌజెస్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఈ చేతి మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది లేదంటే. సో గైస్, ఇసుజు అయితే ఆగిపోయింది గైస్. మొత్తం ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది. బండికి తాళం ముందు వేసుకురానా. ఇప్పుడైతే లే మార్కెట్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఈయన ఎంట్రీ వచ్చేసి లే మార్కెట్ అయితే. బైక్స్ అయితే ఇక్కడనే పార్క్ చేసుకున్నాం. ఇంకా మొత్తం బ్లాక్ ప్యాంథర్స్. ఈ ఓవర్ సైజ్ గ్లౌజెస్ ఉన్నట్టున్నాయి. ఇవి తీసుకుంటే సెట్ ఉంటుంది మనకి. అన్నీ ఉన్నాయి ఇక్కడ మన క్యాంపింగ్ సంబంధించినవి కూడా. మనకు కావాల్సినవి మొత్తం ఉన్నాయి గైస్ ఈడైతే. కాకపోతే ప్రైస్ అయితే చాలా ఘోరంగా ఉంది. 3000 అంట జస్ట్ ఈ గ్లౌజెస్. లే మార్కెట్ రోడ్లో అయితే న్యూ ఆర్మీ జనరల్ స్టోర్ అని విజయ్ అన్న అయితే చెప్పిండు. ఇక్కడ గ్లౌజెస్ అవన్నీ రీజనబుల్ ఉంటాయని, అందుకే ఇక్కడికి అయితే వచ్చినాం తీసుకుందామని. నేను గ్లౌజ్ తీసుకుందామంటే చేతికి అయితే గ్లౌజ్ అయితే వస్తలే. 2 టిబెటియన్ ఫ్లాగ్, ఒకటి ఇండియా ఫ్లాగ్ అయితే తీసేసుకున్నా. స్వెట్స్ మస్తున్నాయి. సేమ్ మన బండి లాగానే ఉంది. ఆ బైక్కి మంచి ఎగ్జాస్ట్ చేసారు. క్రేజీ ఉంది అసలు సౌండ్ అయితే.
కాకపోతే మన సైడ్ అయితే అలౌ చేయరు అవన్నీ. మనం అయితే ఇప్పుడు లదాఖ్ ఎంట్రీ కావాలంటే పర్మిట్ అయితే తీసేసుకోవాలి. అందుకే అయితే ఇక్కడ ఆగినాము. మా ఫోన్లో అయితే ట్రై చేస్తుంటే అయితేలే, ఇక్కడ ఒక అన్న నాపైతే పర్మిట్ అయితే చేపిస్తున్నాం అందరికి. ఆయన నీకు ఎంత టేక్ కేర్ తీసుకుంటుండే పక్కకు నీకు తగులుతుంది. ఎంత టేక్ కేర్ తీసుకుంటాడో దగ్గుదల్లా ఉంటుంది దగ్గు. ఇదంతా బ్లాగ్లో పెట్టకపోతే నాకు కనిపించే కింద మొత్తం అయితే లే సిటీ అయితే స్నో క్రేజీ ఉంది. సో వీఆర్ ఫైనలీ ద స్నో మౌంటైన్స్ ఎంట్రీ హియర్ నౌ. ఫైనల్గా అయితే మనం స్నో మౌంటైన్స్కి అయితే వచ్చేసినాం. పక్కనే ఉంది, చూసుకోవచ్చు స్నో అయితే. ఓహో, అనుకున్నది సాధించిన మిత్రమా. కార్దుంగ్లా దగ్గర అయితే చూడండి ట్రాఫిక్ ఎంతగానో ఉందో, మొత్తం లైన్ కట్టేసారు. ఓరి అమ్మ పడవ ఆడుతుంది. వీఆర్ ఫైనలీ ఎయిట్ కార్దుంగ్లా పాస్, ఓన్లీ 500 meters. ఓరి అమ్మ పడవ. పైనకైతే మొత్తం స్నో ఉంది, అందరు ముళ్ళగా వెళ్తారు పైనకి. రై రారా, ఊపిరి ఆడుతుందా? ఒక 2 నిమిషాలు జరిగితే దిగి వెళ్ళిపోతాం రా బాబు మేము. ఓర్ని అమ్మ, నాకు అయితలే, దమ్ వస్తుంది. ఓకే ఈ నుంచి జారినాం అనుకో డైరెక్ట్ కిందికి ఎడికే వెళ్ళిపోతాం. స్నో అయితే ఇట్లా ఎక్కినాం అనుకో జారిపోతుంది. కిందికి పోయే వరకు అయితే ఇట్లానే ఉంటుంది. ఆక్సిజన్ అంతలే, కాకపోతే ఈ ఎంజాయ్మెంట్ మళ్ళీ రాదుగా, దానికోసం మనం ఆడుకుంటాం. స్నో మీద వేస్తారు. भाई कितना? सर मैं ये और क्या खाता? बस मैं किस्सा बनाई कर थोड़ा రోడ్ పక్కనే స్నో అవుతుంది. సీ దిస్ క్రేజీ వ్యూ. ఏమంటే వచ్చిన దానికి వర్తి కానకపోతే రిటర్న్ అయితే బెటరా? రిటర్న్ అయితే ఏముండదు, దీనికోసం వచ్చింది తెగించి. సో గైస్ ఇప్పుడే కార్దుంగ్లా దాటి కొంచెం ఒక 2 kilometers అయితే కిందికి వచ్చినాము. రైట్ సైడ్ మౌంటైన్స్ అయితే చూడండి క్రేజీ ఉంది అసలు. ఇప్పుడైతే డౌన్ వెళ్ళిపోతున్నాం. ఇప్పటి వరకు అసలు చేతులు అనేవి ఫ్రీజ్ అయిపోయినాయి మొత్తం. ఐస్ స్నో పక్కన ఉండి అసలు ఆక్సిజన్ అందట్లే పైన ఉండి కూడా. అందుకే ఎక్కువ వ్లాగ్ అయితే ఏం చేయలేదు. ఇప్పుడే ఇంకా డౌన్ ఉందని చెప్పి మహేషన్న దగ్గర అయితే బండి అయితే తీసుకున్నా ఇప్పుడే. క్రేజీ అసలు వ్యూ అయితే వేరే అసలు. చేతులు అనేవి మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది అసలు, వర్క్ అవ్వట్లే ఆడ కార్దుంగ్లా ఉన్నంతసేపు. ఒక మ్యాగీ అయితే తిని అయితే స్టార్ట్ అయినాం. ఇంకా కొంచెం కూడా ఉప్పుకెళ్ళలేదు అసలు. ఆ ముందు కూడా ఇంకా వస్తున్నాయి స్నోఫాల్ అయితే. ఇప్పుడే ఇట్లుంది కార్దుంగ్లా. లిటరలీ చెప్పాలంటే కొంచెం అయ్యింది, అంటే కొంచెం సెట్ అయింది ఆడ ఉన్నంతసేపు అయితే. ఇంకా ఉమ్లింగ్లాలో ఎట్లుంటుందో చూడాలి. కార్దుంగ్లాలో అయితే తట్టుకున్నాము, ఉమ్లింగ్లాలో కూడా తట్టుకుంటే ఇంకా సరిపోతుంది. ఇంకా అక్కడక్కడ ఆఫ్ రోడింగ్ వస్తుంది, కానీ రోడ్ అయితే బాగానే ఉంది. చలో ఇంకా అటు పోయినాక కలుసుకుందాం. మన బైక్ అయితే టిబెటియన్ ఫ్లాగ్స్ అయితే కట్టేసినాం ఇప్పుడే జస్ట్. అసలు ఈ బండికి ఇది కడితే అసలు వేరే వైబ్ ఉంటుంది. ఈ ఫ్లాగ్ చూడండి ఇప్పుడే కట్టినా, ఎంత మంచిగా తిరుగుతుంది. బండికి కల వచ్చింది ఈ ఫ్లాగ్లు కడితే. ఇప్పుడు మన బండికి చిన్న చేంజ్ ఒకసారి చూడండి. ఫ్లాగ్ అయితే కట్టేసినాం ఇప్పుడే, టిబెటియన్ ఫ్లాగ్ అయితే ఆగి. వీళ్ళైతే చూడండి హేళన చేస్తారు మొత్తం. ఇప్పుడు వచ్చేసి మనం నుబ్రా వ్యాలీ అయితే పోతున్నాము. నుబ్రా వ్యాలీ తర్వాత డిస్కిట్. బండికి ఫ్లాగ్ కట్టినాక అయితే కొంచెం మంచి వ్యూ కనిపిస్తుంది. లదాఖ్ వచ్చి ఈ ఫ్లాగ్ కట్టాలని చెప్పి
చాలా అసలు వెయిట్ చేసిన చెప్పాలంటే ఈ లదాఖ్ ఫ్లాగ్ కట్టాలని డ్రీమ్ ఉండే. లదాఖ్ వచ్చి నా బైక్తోని నేను లదాఖ్ వచ్చి ఈ లదాఖ్ ఫ్లాగ్ కట్టి డ్రైవ్ చేయాలని చెప్పి నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ అంటుండే. ఫైనల్లీ మై డ్రీమ్ ఈజ్ ఫుల్ఫిల్. 4-5 డేస్లో మన లదాఖ్ ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఫుడ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడే హోటల్ లా రసైలా. ఫుడ్ అయితే గట్టిగా వాటేసిండు. ఒక ఫ్రైడ్ రైస్ 260 రూపీస్ అంట. ఇంకా మార్నింగ్ ఎట్లాగా టిఫిన్ చేయలేదు కాబట్టి ఇంకా అట్లా గట్టిగా అయితే తినేసినాము. ఈ వెదర్లోకి వచ్చి 10 డేస్ అవుతుంది. మంచిగా అలవాటు అయిపోయినాం. స్టార్టింగ్ డే రోజు వచ్చినప్పుడు పడకుంటుండే, ఇప్పుడు కొంచెం సెట్ అయింది. అంటే ఈ ఆల్టిట్యూడ్కి కొంచెం అలవాటు అయితే ఈజీగా ఉంటుంది మనకు కూడా. ఒక్కసారి కిందికి చూడండి, మొత్తం సుడులు ఉన్నట్టు ఉంది. ఏంద్రా బాబు గల్లీలో గసగస రోడ్లు, అందరూ విచిత్రంగా చూసి నవ్వుతురు మమ్మల్ని చూసి. పైన నుంచి రోడ్ కన్స్ట్రక్షన్ ఉందని చెప్పి మనకైతే ఈ గల్లీలకైతే తీసుకొచ్చింది. రారా టోటల్ ఆఫ్ రోడింగ్. వాటర్ చూడ ఎట్లా పోతున్నాయి, రోడ్స్ క్రేజీ ఉన్నాయి అసలు. తుర్తుక్కి ఒక 12 కిలోమీటర్స్లో అయితే ఇక్కడ ఒక కాఫీ షాప్ ఉండే. ఇప్పుడే ఒక కాఫీ అయితే తాగినాము. ఇచ్చింది ఇదే గ్లాస్లో. నేను ఒక 50 నార్మల్గా ఒక 30-40 అనుకున్నా. 80 రూపీస్ అంట కాఫీ. ఈయనే ప్రశాంతంగా కూర్చొని కాఫీ అయితే తాగినాము. వ్యూ అయితే క్రేజీ ఉంది. ఇక్కడ మంచి స్పాట్. పైన రూమ్ ఉందేమో తీసేసుకుందాం అనుకున్నాం, కాకపోతే రూమ్ అయితే లేదంట. రూమ్ ఎందుకు తీసుకుందాం అనుకున్నాం అంటే ఈ వ్యూకి అయితే రూమ్ తీసుకుందాం అనుకున్నాం. ఇండే రూమ్ తీసేసుకొని మార్నింగ్ తూర్తుకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అవుదాం అనుకున్నాం, కాకపోతే రూమ్ అయితే ఏం అవైలబుల్ లేవంట ఇక్కడ. సో ఈ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇంకా రివర్ వ్యూ కెఫే అండ్ రెస్టారెంట్ వోగ్డాంగ్ అని ఉంది. ఈయనే మన తూర్తుకి వెళ్ళే రోడ్లో. ఎవరైనా వస్తే కాఫీ అయితే ట్రై చేయండి. కాఫీ అయితే మస్తు ఉంది. పక్కన కూడా ఏదో రెస్టారెంట్ ఉంది, ద 1971 మైల్ స్టోన్ కెఫే అండ్ రెస్టారెంట్ అంట. ఈ ముందుకెళ్ళి చూసి ఇట్లుంది కానీ బ్యాక్ సైడ్ మంచి వ్యూ ఉంది. ఎవరైనా వస్తే సజెస్ట్ చేస్తా, కాఫీ అయితే తాగండి, మంచిగా క్రేజీ ఉంది కాఫీ అయితే. ఈ ఫ్లాగ్స్ కడితే బండికి అందం వచ్చేసింది. రోడ్స్ అయితే చాలా డేంజర్ ఉన్నాయి అసలు. మొత్తం ల్యాండ్ స్లైడ్సే, మొత్తం రోడ్డు మీదకి వచ్చేసినాయి. మేము చైనా నుంచి పాకిస్తాన్ గుండెలతో జాయిన్ అయ్యేటప్పటికి అలా పాకిస్తాన్ అది అయినా కూడా ఎంత మంచి మాట్లాడుతుంది చూడు. ఇండియా ఫ్లాగ్స్ అదే ఇండియా ఫ్లాగ్స్ పెట్టిరా. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అంటే విడిపోయారు కదా, సో ఇక్కడ ఉండిపోయారు, కొంతమంది అక్కడ ఉంది. అదే నేను షాక్, ఇండియా ఫ్లాగ్ పెట్టుకుని పాకిస్తాన్ ఏందని. అట్లా కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు గాయ. మంచిగా మాట్లాడుతుంది ఆంటీ, బేటే అని అంటుంది మంచిగా. పానీ దేతా బేటే అని అంటుంది. మేము రాగానే లోపల పిలిచింది. హోటల్ ఆంటీ వాళ్ళు అయితే పాకిస్తాన్ వాళ్ళంట. వాళ్ళు ఏదో కొన్ని కారణాల వల్ల అయితే విడిపోయారంట. మరి పాకిస్తాన్ అయ్యింది అసలు క్రేజీ. ఇండియా ఫ్లాగ్ పెట్టుకురు చూడు మనది, క్రేజీ అసలు. మొత్తం చూడు, అక్కడ ఒక ఫ్లాగ్ ఉంది హోటల్ బయట, ఇక్కడ ఒక ఫ్లాగ్, 2 ఫ్లాగ్స్ పెట్టుకురు. క్రేజీ ఆంటీ వాళ్ళు అయితే. సత్య అయితే మేము పాకిస్తాన్ నుంచి అంటే భయపడ్డాడంట. ఇప్పటివరకు దాని గురించే డిస్కషన్ చేస్తున్నాం ఆడ వెనక హోటల్ వెనక అయితే కూర్చొని. ఫైనల్లీ అడిగేసిరంట. క్రేజీ అసలు పాకిస్తాన్ వాళ్ళంటే. ఆంటీ చూడు ఎంత మంచిగా మాట్లాడుతుంది. అన్ని సేఫ్టీ ప్రికాషన్ చెప్తుందా ఆంటీ. అచ్చే జాओ పిల్లలు ठीक है आंटी, बाय. ठीक है, बाय. हाँ ठीक है, बाय.
ఆంటీ అయితే అన్ని జాగ్రత్తలు చెప్తుంది, మంచిగా వెళ్ళండి, సేఫ్టీ తీసుకోండి అన్నీ చెప్తుంది. ఇంకా ఎప్పుడు కిందికే నా పైన గట్లా చూడవచ్చుగా కొంచెం సేపు. అసలు వేరే కట్ చేసి రోడ్ని అయితే తుర్తుక్కు ఒక 5 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాం. ఇప్పుడు ల్యాండ్ స్లైడ్లు అయితే ఘోరంగా అవుతున్నాయి కదా ఇక్కడ. ఇందాక లైవ్గా అయితే ల్యాండ్ స్లైడ్ అయితే చూసినాం మేము, మా ముందే అయింది జస్ట్, కాకపోతే గోప్రోలో అయితే రికార్డ్ కాలే. లేదా కొంతమంది బైకర్స్ బైక్స్ రెంట్కి తీసుకొని వచ్చారు, వాళ్ళు ఇట్లా వస్తున్నారు ఒక 10 మెంబర్స్, అప్పుడే ఇట్లా ల్యాండ్ స్లైడ్ అయిపోయింది. అసలు ఈ రోడ్లు చూస్తుంటే ఫుల్ భయం వేస్తుంది. ఈ రోడ్స్ అయితే డేంజర్ ఉంది అసలు. తుర్తుక్కు అయితే ఇంకొక 2.5 కిలోమీటర్స్ ఉంది, 5 మినిట్స్లో అయితే వెళ్ళిపోతాము. పోయి అయితే స్టే చూసుకొని అయితే స్టే చేయాలి. రేపు మార్నింగ్ తుర్తుక్కు ఎక్స్ప్లోర్ చేసుకొని డిస్కిట్కి అయితే స్టార్ట్ కావాలి. ఎందుకంటే డిస్కిట్ అయితే వచ్చేటప్పుడు అయితే మనం చూసుకోలేం కదా, డిస్కిట్ అయితే పోయేటప్పుడు చూసుకొని ప్యాంగాన్లోకి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా అదే రేపటికి అయితే ప్లాను. అసలు ఈ రోడ్లో ఒక్కరు పోతే మాత్రం చాలా భయపడతాడు. ఇందాక సత్య కొంచెం సేపు ఒక్కడు వచ్చిందంట, భయమైందంట. ఎందుకంటే మనం లాస్ట్ బార్డర్లో అవుతున్నాం కదా, కొంచెం డిఫరెంట్గా ఉంది ఇక్కడ ఒక్కరు పోవాలంటే. ఈ వాటర్ అయితే రైట్ సైడ్ అయితే అసలు వేరే పోతున్నాయి. వీళ్ళు ఎట్లా పడతారు వస్తారు రోడ్ల మీద, అయితే డేంజర్గా వస్తారు. సో ఫైనల్లీ రీచ్డ్ తుర్తుక్ విలేజ్కి అయితే రీచ్ అయిపోయినాము. వెల్కమ్ టు తుర్తుక్ విలేజ్. 7:15 అవుతుంది టైము. వెదర్ అయితే చూడండి ఎట్లుందో. అన్న వాళ్ళు అయితే హైదరాబాద్ నుంచి అండి. హాయ్ అన్న. ఈజీ పోతున్నాయి వాటర్ అయితే, దుంకాలనిపిస్తుంది. దుంకేద్దాం కాకపోతే ఈ చెయ్యి ఇట్లా పెట్టుకొని ఎట్లా దుంకుతావురా బేటే. ఒక్క దీనికోసం సగం ఎంజాయ్మెంట్ మొత్తం డ్రాప్ అవుతుంది. ఈ ఒక్కటి కాకపోయి ఉంటే మాత్రం, వేరే చూపిస్తుంటే మాత్రం. సో ఫైనల్లీ వీఆర్ ఇన్ ఇండియాస్ లాస్ట్ విలేజ్, తుర్తుక్ విలేజ్. ఈరోజు మన స్టే అయితే ఇక్కడనే.